మెగాస్టార్ చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారి కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రం అందరినీ దృష్టి ఆకర్షిస్తుంది. ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ చిరంజీవి గారు, అనిల్ కాంబినేషన్‌తో వచ్చే ఈ మూవీపై భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌లో ఒకరైనటువంటి తమన్ మరోసారి మెగాస్టార్ కోసం మ్యూజికల్ మ్యాజిక్ అందించేందుకు సిద్ధమయ్యారు. ఆ మధ్య చిరంజీవి గారు 'గాడ్ ఫాదర్' కోసం తమన్ సంగీతం అందించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా మ్యూజిక్ అనుకున్నంత స్థాయిలో క్లిక్ అవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ చిరు మళ్ళీ తమన్కే ఛాన్స్ ఇవ్వడం వెనుక కారణం అనిల్ రావుపూడి అని తెలుస్తోంది. తమన్తో అనిల్ రావుపూడికి మంచి స్నేహం ఉంది. తన సినిమాలకు తమన్ సంగీతం పెద్ద ప్లస్ అవుతుందని అనిల్ నమ్మకం ఉన్నట్లు సమాచారం. అనిల్ రావుపూడి 'భగవంత్ కేసరి' సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజికల్ ప్లస్ అయింది. అనిల్ రావుపూడి సినిమా అంటే మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలో తమన్ బాణీలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ అయితే భావిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లో మంచి మ్యూజికల్ హిట్స్ ఉన్న నేపథ్యంలో ఈసారి తమన్ ప్రత్యేక శ్రద్ధ చూపించబోతున్నట్లుగా సమాచారం. చిరు మాస్ ఇమేజ్ను తగిన మాస్ బీట్స్ అలాగే మెలోడియస్ ట్యూన్స్ని అందించాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అనిల్ వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని రెడీ చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబరతో బిజీగా ఉన్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లుగా అఫీషియల్గా కూడా ప్రకటించేశారు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం. ఇక అనిల్ సినిమాకు కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్ 2025 సమ్మర్ అనంతరం ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుందన్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం.